నమస్కారం. దికి ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు వెంటనే ఏఆర్కే జీసస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్, పాస్టర్ ఏ రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ ఆరోగ్యమ్మ గారు. నమస్కారం. దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇదిగో ఇదిగో ప్రభువు తన చేయి నీ మీద ఎత్తియున్నాడు. ఇదిగో ప్రభువు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పాను. సూర్యుని చూడకుండు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యాన్ని అబద్ధంగా మార్చి నిందల మోపిన వ్యక్తి, వాడి పేరేం పేరు మా చదువు బైబిల్లో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునాక. జీవితంలోని అబద్ధం ఆడి మోసం దగ కోరుకొని చక్కని మంచి మార్గాన్ని విడిచిపెట్టి పౌలు భక్తుడు చెబుతున్నప్పుడు మంచి మార్గాన్ని వదిలిపెట్టి వాడు వంకర మార్గాన్ని తీసుకుపోతున్నాడు దారి. ఎవడండి వాడు? దెయ్యపు కొడుకు, సాతానుగాడి కొడుకు. వాడు అబద్ధం చెప్పినవాడు, మోసం చేసేవాడు, దేవుని బిడ్డలను దేవుని మార్గాన్ని పాడు చేసేవాడు. ఎవడండి వాడు? అబద్ధాన్ని గురించి చెప్పేవాడు, మోసం చేసే ప్రజలకు చెప్పేవాడు. వాడు ఏం పని చేస్తున్నాడమ్మా? దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వంకరి మార్గంలోకి ప్రజలు నడిపించేవాడు. ఎవడవాడు? అబద్ధికుడు. ఎవడవాడు? గుడ్డివాడుగా మార్చివేశాడు. నువ్వు సూర్యుని చూడకుండా ఉందువుగా కానీ పౌలు భక్తుడు శపించి పారనొక్కాడు. వాడు గుడ్డివాడు అయ్యాడు, సూర్యుని చూడకుండా అయిపోయాడు. ఎవడైనా నాకు సాయం చేస్తాడా? ఎవడైనా నన్ను నడిపెత్తడా? ఎవరైనా ముందు వస్తారా? ఎవరైనా చేయి పట్టుకుని నడిపెత్తారా? ఎదురు చూస్తున్నాడు. వాడు చేసిన దుర్మార్గమైన పని, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి చక్కని మార్గాన్ని విడిచిపెట్టి వాడు వంకర మార్గంలోనే బోధించిన వాడు మన గ్రామంలోనే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రముకు. అనేక గ్రామాలలో ఉన్నాడు, అనేక ఏరియాలలో ఉన్నాడు, అనేక పట్టణంలో ఉన్నాడు. అలాంటి యదవులకి సూర్యుని చూడకుండుగాక. గుడ్డివాడా అయిపోయాడు, శపించబడ్డాడు. ఎవడండి వాడు? దేవునికి విరోధకరమైన వాడు, దెయ్యపు నా కొడుకు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని లేఖనము సెలవిస్తుంది. చదువమ్మా, మళ్ళీ అదే వచ్చిన చదువు తల్లి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కొడుకా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. దేవుని గుడ్డివాడికి ఎవరు కావాలని? ఇంకో మనిషి కావాలనా? గుడ్డివాడికి చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఎత్తుకులాడతారు? అయ్యా నేను ఏమి తింటున్నా, దాంట్లో పురుగులు పడినా తింటాడు వాడు. వాడి నోటి మాట వాడికి గుడ్డితనం కలగజేస్తుంది. వాడి నోటి మాట దేవుని తిన్నని మార్గాన్ని వంకర మార్గంగా మార్చింది. అనేక ప్రజలను నాశనం చేయడానికి పుట్టినవాడు వాడు అబద్ధికుడు. వాడు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు. అలాంటి వాడు శాపగ్రస్తుడు. వాడు కానీ వాడి బిడ్డలు కానీ వర్ధలరని బైబిల్ బోధిస్తుంది. దీవించబడలేరు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నువ్వు ఉంటే నీ జీవితం ఎలా బాగుపడింది? నువ్వు తలగా కింది పెట్టి కాళ్ళు పైకేపి ప్రార్థన చేసిన దేవుడు ఏంటండి? ఇలాంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన వాడికి ప్రార్థన వింటాడా దేవుడు?
దేవుని సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు వంకర మార్గములకు ప్రజలు నడిపిస్తే ఊరుకుంటాడా దేవుడు? అలాంటి వంకర మార్గం మాట, అబద్ధం మాటలు వినేవారు లోకంలో ఎక్కువైపోయారు. అలాంటి వాడి మాటలే దేవుడు వింటున్నాడండి. అలాంటి వాడు వంకర మార్గంలోకి నన్ను తీసుకొస్తున్నాడు. వాడి జీవితంలోని, వాడి బ్రతుకు కాలం అంతట్లోని వాడికి దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఆయురారోగ్యం ఉండదు, సర్వ సంపదలు ఉండవు. వాడు ఏ రూపంగా ఉంటాడు? వాడు అడుక్కు తినే పరిస్థితి ఏర్పాటు చేస్తాడు. గుడ్డోడు అడుక్కోవట్లే, చాలామంది అడుక్కోలేండి. దేవుని వాళ్ళకు రోసం రావచ్చేమో, కానీ దేవుని ఆజ్ఞ బోధిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు. అలాంటి వారు శాపగ్రస్తులుగా ఉండిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి గుడ్డిదోని మాట నమ్మొద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకే మార్గం తెలియదా? నీకు మార్గాన్ని చూపిస్తావు ఇంకొకళ్ళకి. గుడ్డివాడి మాట ఏంటాడో? అవునయ్యా, ఇంకొకళ్ళ మాట ఏంటాడు వాడు? జాగ్రత్తగా ఒక మనిషి బతుకుతున్నాడు అంటే, ఒక మనుషుడి దేవుని భక్తుడి మీద నింద మోపిన వాడు శాపగ్రస్తుడని బైబిల్ బోధిస్తుంది. నువ్వు ఎవరైనా, నీకు ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, నీకు ఎంతో పలుకుబడి ఉండొచ్చు, నీకు ఏదన్నా ఉండొచ్చు, అన్నీ ఊడిపోతాయి. జాగ్రత్త. సొదొమ గొమొర్రా పట్టణంలోని ఏమైపోయింది? నోటి మాట ద్వారాగానే ఏమైపోయిందండి? అగ్ని చేత కాల్చివేయబడది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేడ మెద్దలో ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నుంటే ఉంది? ఆ పట్టణం కావాలని కోరుకున్నారు. ఎవరండి ఆయన? దేవుని నామానికి స్తోత్రం కలుగు. లోతు. అబ్రహాం అన్నాడు, అబ్రహాం చెప్పాడు, తమ్ముడా నీకు ఇష్టమైన ఏరియాని కోరుకోమన్నాడు. కాకపోతే పచ్చంగా పొల్లంగా తెలంగాణ పడుతుంది సొదొమ గొమొర్రా పట్టణం. అని నేను ఇది కోరుకుంటున్నా అన్నాడు. అది ఇచ్చేసాడు. అబ్రహాం గారికి ఎటువంటిది వచ్చింది? గుట్టలు, రాళ్ళు, చెట్లు, ఉసుక దెబ్బలు అసొంటివి వచ్చింది. నిలబడి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? తండ్రి, నా భూమి సారవంతమైన భూమిగా మార్చును ఆయన. దేవుని స్తోత్రం చెల్లించడానికి ఒకసారి ఏమని ప్రార్థన చేశాడండి? సారవంతమైన భూమిగా మార్చా. దేవుని సార్ గట్టిగా స్తోత్రం చెల్లించండి, గట్టిగా చప్పలు కొట్టండి. జీవితంలోని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపితే కుదరదండి. నీ లోకంలో ఎంతకాలం ఉంటావురా నువ్వు బిడా? నీ ఆయుష్ తగ్గిపోతున్న సంగతి నీకు తెలియదు. అబద్ధానికి జనకుడుగా నువ్వు ఉండొద్దు. ముందు వాడిని నువ్వు సంపాదించుకోవద్దు. వాడి మాటను వినొద్దు. వాడి మాటను విని మంచి మార్గాన్ని విడిచిపెట్టి వంకరి మార్గాన్ని నడిపిస్తున్నావు ప్రజల్ని. పౌలు భక్తుడు బోధిస్తున్నాడు, బోధ విన్నాడు. ఏం చేసినాడయ్యా? ఆ బోధ మంచిది కాదు, ఆ పాడికి పోకూడదు, ఆ మార్గంలోకి వెళ్ళకూడదని అనేక ప్రజలను వంకరి మార్గంలో నడిపిస్తున్నప్పుడు పౌలు భక్తుడు ఊరుకోలేదండి. ఏం చేసినాడయ్యా? శపించి పారనొక్కాడు. బైబిల్లో వాక్యం చెబుతున్న మాట అది. నువ్వు సూర్యుని చూడకుందువుగాక. దేవునికి స్తోత్రం చెల్లించి గట్టిగా ఒకసారి గట్టి చప్పలు కూడా. దయ్యపు నా కొడుకుని దేవుడు పౌలు భక్తుడు ఏం చేసినాడయ్యా? ఏం చేసిండు? చెప్పించి పారనొక్కాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రపంచం అంతా వింటున్నారండి. దేవుని వాక్యంని, దేవుని మార్గానికి అడ్డు వచ్చి రావడానికి ఈడెవడో? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. శాపము నిండిపోతుంది. ఆ కుటుంబం మీదకి వచ్చేసింది శాపము. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పగలిగి ఒకసారి. ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డాడండి. దేవుడి మాట విని పూర్తిగా ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడి మాట శక్తివంతమైనది, మహిమకరమైనది. గుడ్డివాడు దారిన పోతుంటే యేసు ప్రభువుని అడిగాడు, అయ్యా 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 అని అరిచాడు. యేసు గుడ్డివాడి మాట విన్నాడు. ఎవరో నన్ను పిలుస్తున్నది? యేసు మాట విన్నాడు. గుడ్డివాడి స్వరము యేసు విన్నాడు. గుడ్డివాడి వద్ద కూడా యేసు ఏం చేసినాడు? ఏం కావాలా అని అడిగినప్పుడు ఏమన్నాడండి ఆయన? అయ్యా నన్ను కళ్ళు ఇయ్యని ఆయన అని అడిగాడు. దేవుడు కళ్ళు ఇచ్చాడు. చేశాడు ప్రార్థన.
జీవితంలో నీ మనిషి బ్రతుకులు నీ మనుషుడికి ఏమిస్తున్నాడు దేవుడు? అడిగిందల్లా ఇస్తున్నాడు. జీవితంలోని మరి పరలోకపు తండ్రిని అడిగాడు పౌలు భక్తుడు. ఏమని అడిగాడు? వీడు సూర్యుడు చూడకుందుగాక అని అడిగాడు. అంతే, వాడు గుడ్డివాడిగా మారిపోయాడు. వాడి జీవితకాలం బ్రతుకు కాలం అంతా శాపాన్ని సంపాదించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగాక. వాడు చేయబట్టే సంఘం చాలా ఇబ్బందులు ఏర్పడింది, చాలా శ్రమలు అనుభవించారు. వాడికి శాపం తప్పదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని మాట అడ్డుపరచడానికి నువ్వెవడోరా? అందుకొరకే మన జీవితంలో మన బ్రతుకులోని అపవాది మాటలు వినేవారిగా ఉండొద్దు. అపవాది ఏం పని చేస్తుంది అంటే వాడు చాలా చాలా దెయ్యపు కొడుకును సంపాదించుకొని జీవించాడు వాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకొరకే ఇక్కడ అపవాది అంటుంది, ఏమంటుందండి వాడి మాటలో మీరు చూడండి ఏమంటుంది? వాడు అబద్ధికుడు. చదువమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువమ్మా. చదువు బంగారం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడి పేర్లు పెద్ద పెద్ద పెట్టుకుంటారండి. ఏం పేర్లు పెట్టుకుంటారు? పెద్ద పెద్ద బైబిల్లో పెద్ద గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు. వాడి ప్రవర్తన, వాడి బతుకు, వాడి ప్రవర్తన, నడవడికి, వాడి సూపు, వాడి క్రియలు, వాడి బతుకు అంతా కూడా యుద్ధమే. వాడు ఎందుకు భూమి మీద బతకడం కూడా వేస్టే. వాడు బతుకున్న అబద్ధాలు జరగకుండా వదిలిపెట్టడండి వాడు. వాడు స్థిరమైన మనసు కాదు దేవుడి దృష్టికి. జీవితంలోని ఎప్పుడు కూడా వాడు దేవుని సంబంధి కాడు అని బైబిల్ బోధిస్తుంది. వాడు దెయ్యపు సంబంధి. అందుకొరకే భయభక్తులు లేని వాడు దైవం చిత్తానికి ఇరుడు కాని వాడు అబద్ధికుడుకు జనకుడునై ఉన్నాడు వాడు. జీవితంలోని ఎప్పుడు కూడా మనుషుడిని ఏం చేస్తున్నాడయ్యా? నమ్మకండి ఈ లోకము మాయేనండే, నమ్మకండి ఈ లోకము మాయేనండే, ఆశించే వారికి లేదండి పరలోక రాజ్యము, లోక భోగాలను ఆశించే వారికి లేదండి పరలోక రాజ్యము. ఈ లోకమంటే మాయ బొమ్మలాగేనండి, ఈ లోకమంటే మాయ బొమ్మలాగేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి. అన్నదమ్ములే కలరని ఎగురకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలనాక. జీవితంలోని ఎప్పుడు కూడా నువ్వు దేన్నో చూసుకొని ప్రజల మీద మోసకరమైన మాటలు చెప్పొద్దండి. ఏదో చూసుకొని అబద్ధపు మాటలు ఉపయోగించుకో మాకు బిడ్డ. దేవుని శాపము నీ మీదకి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది. నీ ద్వారాగా ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి, ఎన్ని ఆత్మలు ఆగమైపోయినాయి, ఎంత ప్రైజ్ ద లార్డ్. దహించు అగ్నిజ్వాల ఎనౌంటింగ్ మినిస్ట్రీస్ ఆర్క్ జీసస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవిక దీవెనలు పొందండి.